మిత్రులారా, ఈరోజు మనం 20 రోజుకి వచ్చాం. ఇంకొక రోజు మాత్రమే ఉంది. 21 రోజుల్లో లాస్ట్ ఇంకొక రోజు మాత్రం రేపటి రోజు ఈ యొక్క సెషన్, ఈ బ్యాచ్ 11 తోటి సెషన్ మనకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం 12th బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే అందరూ కూడా, మీరందరూ కూడా ఈ యొక్క 12th బ్యాచ్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ను అందరికి కూడా పంచవలసిందిగా కోరుచున్నాం. సో ఆ లింక్స్ అన్ని కూడా ఇప్పటికే మనకు వాట్సాప్లో పంపించున్నాం. అందరూ కూడా మీ యొక్క స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, నియర్ అండ్ డియర్ వన్స్, లవ్డ్ వన్స్ అందరికి కూడా పంపించి షేర్ చేయండి. అందరినీ కూడా జాయిన్ అయ్యేలాగా చూసుకోండి. ఎంత ఎక్కువ మంది అంటే మనతో పాటు ఇంకా ఎంత ఎక్కువ మంది నేర్చుకుంటే అంత ఉత్సాహంగా ఉంటుంది. సెషన్ అనేది ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. మనం నేర్చుకునేటప్పుడు మనతో పాటు ఇంకా ఎక్కువ మంది నేర్చుకోవాలి. అది ఇంకా సంతోషాన్ని మనకి ఇస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా, అంటే ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది, ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు వస్తే ఎక్కువ మనకి జ్ఞానం అందిస్తారు మాస్టర్స్. మాస్టర్స్ అంటే ఏ రూపాయినా కానీ, ఏ మాస్టర్ అయినా కానీ సెషన్కి వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ జ్ఞానం మనకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీతో పాటు ఇంకోటి, ఒక మంచి అద్భుతమైన సేవ గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోండి. ఎందుకు వీడియోలు ఆఫ్ చేసి కూర్చున్నారు? వీడియోలు ఆన్ చేసుకోండి అందరూ దయచేసి. లీలావతి మేడం, హరి, రమేష్ బాబు, జయలక్ష్మి, డోంట్ స్విచ్ ఆఫ్ ద వీడియోస్, రైట్? ఎస్. ఓకే. సో ఇప్పుడు ఈరోజు మనం మొదటగా కొంత ఎక్స్పీరియన్సెస్ మనం షేర్ చేసుకొని, ఆ తర్వాత ఈ లోపల మన స్పీకర్, అంటే ఈరోజు మాస్టర్ జాయిన్ అవుతారు, వాళ్ళతో కూడా ధ్యానం తీసుకుందాం, ధ్యానం చేద్దాం. తర్వాత చివరగా కొంత మన యొక్క జీవన సూత్రాల్లో, సమగ్ర జీవన సూత్రాల్లో కొంత తెలుసుకుంటాం. ఆ తర్వాత ముద్ర కూడా తెలుసుకుంటాం. ఈరోజు విశేషంగా మనకి కొన్ని ఇంటి నివారణ కూడా తెలుసుకుంటాం మిత్రులారా. సో ఈరోజు ఎవరైనా కానీ మీకున్న ప్రశ్నలు కూడా అడగొచ్చు. మా ప్రతిరోజు మనం ఏదైతే ప్రశ్న సమాధానం తీసుకుంటున్నామో అది కూడా ఈరోజు కంటిన్యూ చేద్దాం. వసంతి మేడం, మాట్లాడండి. అడ్మిట్ చేసుకోండి. రైట్. రాచశ్రీధర్, మాట్లాడండి. ఉమ్, హలో సార్, నమస్తే. నమస్తే. ధ్యానం చేస్తున్న అన్ని క్వశ్చన్లు వింటున్న వీళ్ళందరి ఉమ్, ఇదివరకు చెప్పినట్టు అలానే ఆన్సర్ దొరుకుతాను దాదాపుగా. ప్లస్ స్వాధ్యాయం కూడా చేస్తున్నాను. వెరీ గుడ్. కొన్ని బుక్స్ చదివినాను. బంగారం, ఇంకా ధ్యానము, స్వాధ్యాయము, ఇలాంటివి చదివినాను. బంగారం అనే బుక్ బాగుంది కాన్సెప్ట్. ఆ, ఇది ఎవరు? గోపాలకృష్ణ గారు ఓకే. బాగుంది. మన మూడో నేత్రాన్ని. మొన్న మీరు తెప్పించుకున్నారు కదా రీసెంట్గా? మొన్న తెప్పించారు కదా బుక్కుల లిస్ట్ వచ్చింది కదా? అవునవును. అవి మళ్ళా తెప్పించారు. అది తీసుకోవాలి. ఇది అంత ముందు పెట్టింది. ఓకే. అదే అంత ముందు లిస్ట్ పెట్టింది మేడం. అంత ముందు తీసుకోవాలి. అవును. అదే మన మూడో నేత్రాన్ని బంగారంతో పోల్చి బాగా చెప్పింది సార్. వెరీ గుడ్. అంటే దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఆ బంగారాన్ని ఉమ్, అనే పద్ధతి. అంటే ఒక ధ్యానం కలిగినాక, మనకు ఆత్మసిద్ధి కలిగినాక దాన్ని ఉమ్, దేనికి పడితే దానికి వాడకుండా ఉమ్, మంచి ఉపయోగకరమైన వాటికే వాడాలి. ప్రతి ఉమ్. చిన్నదానికి వాడద్దు అని. మనం ఏం చేస్తామంటే రోగాలకు పడతాం. ఆ, ఆ? అది. రోగాలు తగ్గించుకొని వాడేది అన్నిటికీ, అన్ని ఉమ్. రోగాలను ధ్యానంతోనే తగ్గించాలని మన ఆలోచన కదా. ఆ, అలా ఈ బుక్ లో అలా అది ఉంది. అది మొదటగా మీకు నమ్మకం కలగడానికి ఉపయోగించవచ్చు అంతే. కానీ ఉమ్. పదే పదే అలా చేయకూడదు. అదే ఎస్. చూడాలి. మూడో కన్నుతో చూడాలి, కానీ చూడవలసినవి చూడాలి అని దాని విలువ అని పుస్తకం మళ్ళొకసారి చదువుతా. చదవండి. 2, 3 సార్లు చదువుతాను. ఒక్క బుక్ను వీలైతే 5 సార్లు చదవండి. 5 సార్లు. ఉమ్. ఇది అదే ఏమవుతుందంటే లైన్ గా 4, 5 చదివిన. స్వాధ్యాయం, సజన సాంగత్యం, ధ్యానం, ఈ మూడు ఉన్నాయి కదా. ఈ మూడు ఉమ్. కుల స్తంభాలు మనకి. అవును. ఇంకోటి శాకాహారం. ఇది శాకాహారంలో కూడా నేను ఏం చెప్తాను అంటే సాత్వికారంకి వెళ్ళనే చెప్తాను.
ఉమ్. శాకాహారం వేరు, సాత్వికాహారం వేరు. ఈ రెండు వేరే. ఎవరైనా డిఫరెన్స్ చెప్పగలరా ఇక్కడ? హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీరు. అంటే శాకాహారానికి సాత్వికాహారానికి తేడా ఏంటి? ఆ, పారిజాత మేడం, ఫస్ట్ మీకు అవకాశం. ఎందుకంటే మీ థ్యాంక్ యూ సార్. ఛానల్ నుంచి మాట్లాడలేదు అందుకని. థ్యాంక్ యూ సార్. ఓకే, చెప్పండి. శాకాహారం అంటే కూరగాయలన్నీ తీసుకోవడం సార్. సాత్వికం అంటే ఎల్లిపాయ, పుట్టగొడుగులు అవి లేకుండా తీసుకోవడం అనుకుంటా. అంటే పాలు కాకుండా అట్లా ఓన్లీ చెట్ల ద్వారా వచ్చినాయి. ఓకే, ఇంకా ఇంకేమైనా దానికి అంటే అది పూర్తిగా రాలేదు ఆన్సర్. ఇంకా ఎవరైనా ట్రై చేస్తున్నారంటే ట్రై చేయండి. ఓకే సార్. ఉమ్. లలిత కుమారి చెప్పండి. సార్, ఉమ్. శాకాహారము సాత్విక ఆహారం అండి. అవును, తేడా ఏంటి? సాత్విక ఆహారం అంటే పాలు పండ్లు అలా తీసుకోవడం అండి. ఉమ్, ఉపవాసం ఉండి ఉమ్, మానసికంగా ఉమ్. అంతే అంటారా? శాకాహారం అంటే కూరగాయలు అని అంటారు కదా. మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, తర్వాత మార్కులు తర్వాత ఇద్దాం. ఉమ్, కానీ ఈ శాకాహారం తింటే కనుక 4 గంటల్లో అరిగిపోతుంది. ఉమ్. సో మీ యొక్క మీనింగ్ ఏంటంటే సాత్వికాహారం అంటే పాలు పండ్లు ఇలాంటివి తినేదాన్ని సాత్వికాహారం అంటారు, అంతే కదా? అవునండి. దాన్ని ఆ రోజల్లా దేవునికి దగ్గరగా అదే ఏమంటారు ఆత్మ, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదండి. యాక్చువల్గా ఏంటంటే విచారకరం విషయం ఏంటంటే శాకాహారానికి సాత్వికాహారానికి మనకు ఆ డిఫరెన్స్ తెలియకపోవడమే ఇక్కడ జరుగుతుంది. అంటే మనం అందరం శాకాహారులు కావాలనే అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మన ప్రచారం కూడా చూస్తుంటాం కదా, శాకాహారులు కావాలి, శాకాహారులు కావాలి, శాకాహారులు కావాలి. కానీ శాకాహారం సరిపోతుందా? రోగాలు రోగాలు రాకుండా ఉండడానికి శాకాహారం సరిపోతుందా? సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. ఇది మేమేం చేస్తామంటే 365 డేస్ కన్నడ కార్యక్రమం వీటిలో రీసెర్చ్ చేస్తూ ఉంటాం. శాకాహారం అంటే ఏంటి, సాత్వికాహారం అంటే ఏంటి, సాత్వికాహారంలో ఎలాంటి పదార్థాలు తినాలి, ఎలాంటివి ఉంటాయి, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈరోజే దాని గురించి చాలా డీటెయిల్ కూడా టీచ్ చేశాను పొద్దున్నే. ఎనీవే, సో ఇంకెవరైనా ట్రై చేస్తారు చూద్దాం. మీనా మేడం. నమస్తే సార్. సార్, శాకాహారం అంటే వృక్ష సంబంధిత ఆహారము మాత్రం తీసుకుంటే, అంటే పళ్ళు కూరగాయలు ఇలాంటివి మాత్రం తీసుకోవాలి. తర్వాత ఏ జంతు సంబంధితమైన అది పాలు కానీ పెరుగు నెయ్యి ఇలాంటివన్నీ ఈ శాకాహారంలోకి రాదు సార్. మళ్ళీ సాత్వికాహారము అంటే ఇంకా మన రజో ఆ, గుణాల్ని ప్రేరేపించే ఈ మసాలాలు కానీ ఈ వెల్లుల్లిపాయ ఇవంతా పుట్టగొడుగులు ఇలాంటివి ఏవైతే ఉండారో అవన్నీ కూడాను తీసుకోకూడదు సార్ సాత్విక ఆహారంలో. పూర్తి ఆ సాత్వికంగానే అది తీసుకోవాలని చెప్తారు. సాత్విక గుణాలని ఏదైతే పెంపొందిస్తుందో అలాంటి ఆహారమే తీసుకోవాలని. రైట్. కానీ యాక్చువల్ పాయింట్ అంటే ఐ మీన్ యాక్చువల్ పాయింట్ రావట్లేదు. ఎవరు రెండు ఒకటేనా? రెండు ఒకటే కాదు. ఓకే, రైట్. ఎనీవే, సో ఇప్పుడు దాని గురించి కొద్దిగా ఒక 1 మినిట్ 2 మినిట్ డిస్కస్ చేద్దాం. మిత్రులారా, ఇక్కడ ఏమైందంటే మనం కూడా శాకాహార ర్యాలీ దాని బదులు సాత్విక ఆహార ర్యాలీ అని పెడుతూ పోతే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది. ఎంత డ్యామేజ్ అయిందంటే శాకాహారం శాకాహారం అని చెప్పి తింటూ శాకాహారంలో ఏం శాకాహారం తింటున్నామంటే చెప్పాలంటే విషపూరితమైన శాకాహారం మనం తినేది. శాకాహారం అంటే శాకాహారం పండే విధానం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకోవాలి కదా. శాకాహారము నేరుగా మనము ఏదే ఒక రైతు దగ్గరికి వెళ్ళండి, శాకాహారం అని చెప్పి అతను ఇస్తాడు. ఏమి ఇస్తాడు? రైస్ ఇస్తాడు, గోధుమలు ఇస్తాడు, అన్నీ వస్తున్నాయి కదా సమాజంలో. తర్వాత పండ్లు వస్తున్నాయి, తర్వాత పండ్లతో పాటు కూరగాయలు అన్నీ వస్తున్నాయి. ఓకే, మీరు అనుకున్నట్టుగానే ఇవన్నీ నేచర్ నుంచి వచ్చేటువంటివి ఏవైతే వస్తున్నాయో వాటిని శాకాహారం అంటాము, కరెక్టే. నేనేమంటానంటే శాకాహారంగా తినాల్సింది సాత్వికాహారం తినాలని నేను చెప్తున్నాను.
ఎందుకు అంటే మనకు మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం, ధ్యాన శక్తి పొందుతాం, ఆత్మశక్తి పెంచుకుంటూ పోతాం. ఈ పెంచుకున్నటువంటి ఆత్మశక్తి ధ్యాన శక్తిని నేను నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాడుకోవాలి. అర్థమైందా? ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నేను వాడుకోవాలి. సో అది నా ప్రధాన ఉద్దేశం. అంతేగాని ఈ శక్తిని నేను వృధా చేయకూడదు. ఏది నాకు ఏదో చిన్న చర్మ వ్యాధి వచ్చింది, నాకు లేదంటే మలబద్ధకం వచ్చింది, లూజ్ మోషన్ అయింది, జ్వరం వచ్చింది, లేదా కంటికి ప్రాబ్లం వచ్చింది, ముక్కుకు ప్రాబ్లం వచ్చింది, ప్రతిదానికి నేను ఈ యొక్క ఆత్మశక్తిని వాడుకోవడం తప్పు. ఓకే, మీరేం చేయాలంటే మొదటగా మీ దేహంతోనే కదా ధ్యానం చేయాల్సింది. దేహం ఉంటే ఎంత దేహం ఎంత చక్కగా ఉంటే అంత ఎక్కువ ధ్యానం చేయొచ్చు. దేహాన్ని ఎంత చక్కగా కూర్చోబెట్టగలిగితే అంత అద్భుతమైన ధ్యానం మనకు కుదురుతుంది. ఎందుకంటే శరీరమే మనకు ఈ ధ్యానానికి సాధనం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? శరీరాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టేటువంటి అవకాశం మనకు ఉండాలి. అంటే ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలి ఈ భౌతిక దేహాన్ని. దానికి ఏం కావాలి? దానికి ఇన్పుట్ ఏమి ఇస్తుంటాం మనము? ఆహారము, ఆలోచనలు. ఇది రెండే కదా ఇచ్చేది. ఆలోచనలు ఇస్తాము, ఆహారం ఇస్తాము. ఆలోచనలు సరి చేసుకోవడానికి, ఆలోచనలు ఆపేయడానికి, ఆలోచనలు శూన్యం చేయడానికి మనకు ధ్యానం ఉంది. ధ్యానము, మౌనం, ఈ రెండు చాలు. అవి ఖచ్చితంగా పాటిస్తాం. మరి ఇంకో ఎక్కడ మిస్టేక్ చేస్తుంటాము? తెలియకుండా తెలియకుండా చేస్తున్నాం. ఇప్పటికి కూడా చాలామంది తెలుసుకోవట్లా. ఓకే, ఏం చేస్తారంటే మన దేహానికి ఇచ్చే ఆహారం, అక్కడ తప్పు జరుగుతుంది. ఏం ఆహారం ఇస్తున్నాం తెలుసా? శాకాహారం అంటాం. శాకాహారం అంటే మీరు పోయి ఒక షాప్లో ఒక వెజిటబుల్స్ షాప్ పోయి తీసుకొస్తారు. అవన్నీ కూడా విషం అంటే కెమికల్స్తో కొట్టి పండించినవి. ఇది సాత్వికాహారం అవుతుందా? సాత్వికాహారం ఎలా అవుతుంది? అది శాకాహారం కావచ్చు, కాకపోతే అది పండించే విధానం మందులు కొట్టి పండించారు. చూడండి ఎలా ఉందో. తర్వాత మీరు గోధుమ పిండి అని చెప్పి దాన్ని శాకాహారం అనుకుంటారు కదా. మీరు ఎక్కడ కొంటారు? పోయి ఎక్కడ తీసుకొస్తారు? సూపర్ మార్కెట్కి పోతారు. అక్కడ గోధుమ పిండి తీసుకుంటారు. గోధుమలు పండేది ఎక్కడ? పంజాబ్. అక్కడ ఏం చేస్తారు? యథేచ్ఛగా విస్తారంగా కొడతారు మందులు, ఒకటి రెండు కాదు. అక్కడ ఇప్పటికే ఒక పంజాబ్ నుంచి రాజస్థాన్కు ఓ రైలు పోతుంది, క్యాన్సర్ రైల్ అని, క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని పోతూ ఉంటుంది. ఎందుకు పోతుంది? మరి మంచిదైతే, గోధుమ మంచిదైతే. కాబట్టి వాళ్ళు పండించే గోధుమలు మనం తిని శాకాహారం అనుకొని మనం శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, ఏం చెప్తున్నాం? శాకాహారం తినండి, శాకాహారం తినండి. శాకాహారం తినమని చెప్పొద్దు, ఇప్పటి నుంచి సాత్వికాహారం తినమని చెప్పండి. ఇది చేయకపోతే మిత్రులారా మనం చేస్తున్న ఒక తప్పు ఇక్కడ. శాకాహారం తినడం మంచిదే. శాకాహారం అంటే ఏం శాకాహారం? శుద్ధ శాకాహారం ఉండాలి. అది శుద్ధంగా ఉండే శాకాహారం. మనం చేయాల్సింది ఏంటి? శుద్ధ శాకాహార ర్యాలీలు లేదా సాత్విక ర్యాలీలు చేయాలి. సాత్విక ఆహార ర్యాలీలు చేయాలి ఇప్పటి నుంచి. ఓకే, ఈ అవేర్నెస్ తీసుకురాకపోతే ముందు ముందు రోజుల్లో మనం ఎంత చేసినా లాభం లేదు. వాళ్ళను శాకాహారులుగా మారుస్తున్నాం, మాంసాహారం శాకాహారులుగా మారుస్తున్నాం. కానీ అక్కడిచ్చే ఆహారం కూడా ఏముంది? మొత్తము విషపూరితమైన ఆహారం. ఇంకా చెప్తాను. ఇప్పుడు ఏది కూడా ఒకటి ఏదైనా ఒక పంట పండిన తర్వాత, రైతు నుంచి పండిన తర్వాత, పొలం నుంచి వచ్చాక నేరుగా మీ కిచెన్కి వస్తే దాన్ని సాత్విక ఆహారం అంటాం. అది ఏదైనా ఏ విషయంలో అంటే ఏదైనా ఒక రూపాన ఒక ఫ్యాక్టరీకి పోయి వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూస్తూ ఉంటాం, సూపర్ మార్కెట్లో పోతాం, మనం చాలా చాలా కొంటూ ఉంటాం. సూపర్ మార్కెట్లో అన్ని శాకాహారం అని చెప్పి అన్ని రకాల పప్పు దినుసులు అవి ఇవి అన్ని కొంటూ ఉంటాం. అవి ఏం చేస్తారు? వాళ్ళు ఒక రైతు దగ్గర పండిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. ఆ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు? దానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అంటే ఎక్కువ నిల్వ ఉండాలి కదా. ఎక్కువ నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఒక కెమికల్ కలపాలి, ప్రిజర్వేటివ్స్ అంటాం. ఆ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. కలిపి షెల్ఫ్ లైఫ్ బాగా వచ్చేటట్టుగా 6 months 1 year అలా పెట్టినా కానీ ఏమి కాకూడదు. అలా చేస్తారు. ఇప్పుడు ఈ సాత్వికాహారం అవుతుందా? మీరు మీరు వెజిటేరియన్ తిన్నారు కరెక్టే, కానీ సాత్విక ఆహారమా? కాదు. మీ ఆరోగ్యం కాపాడుకోవడం ఛాన్సే లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో శాకాహారులకు క్యాన్సర్ వస్తూ ఉంది, అర్థం చేసుకోండి. శాకాహారులకు క్యాన్సర్ ఎంతోమంది చూస్తున్నాం మనం. లింగాయతులు, బ్రాహ్మిన్స్ అంటే శాకాహారం తింటున్నారు, చాలా మంది శాకాహారం తింటున్నారు. అయినా మాంసాహారులు కాదు, వాళ్ళు శాకాహారులే, అయినా రోగాలు తప్పట్లేదు. బీపీ, షుగర్, ఏం కావాలి, ఏం జబ్బులు కావాలి, అన్నీ వస్తున్నాయి.
మరి ఇక్కడ ఏం చేయాలి మనం? మనం తెలుసుకోవాల్సింది సాత్విక ఆహారం అంటే ఏంటి, అది మనం తెలుసుకోవాలి. సాత్విక ఆహార ర్యాలీలు చేయండి ఇప్పటి నుంచి. సాత్విక ఆహార సాత్విక ఆహారం మాత్రమే తినమని చెప్పి అందరికీ చెప్పండి, ప్రచారం చేయండి. అంతేగాని శాకాహారం తినండి, మీరు శాకాహారి కాండి అంటే వాళ్ళు శాకాహారం అవును కదా, శాకాహారం తినాలని చెప్పి సూపర్ మార్కెట్ పోతాడు, ఏదంటే తెచ్చుకుంటాడు. వెజిటబుల్ షాప్ పోతాడు, ఆ వెజిటబుల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా పండాయో తెలియదు, నేరుగా తీసుకొస్తాడు, తినేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటాం, ఏమవుతుంది, ఈ వరి పండిస్తారు, బియ్యం మందులు కొట్టి 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 2 రోజులకు మందు కొడతాడు. మీరు మీ ఇంట్లో వాడుతుంటారు మిరప పౌడర్, ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? ఆ మిరప పౌడర్ ఎట్లా పండించారో తెలుసా? మిరపలు ఎలా పండిస్తారో తెలుసా? మీరు ఎప్పుడైనా పొలానికి వెళ్ళారా? వెళ్ళి ఉంటారు చాలామంది మన ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మిత్రుల్లో కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఏమని? ఆల్టర్నేట్ డే ఒకసారి మందు కొట్టాలి. ఆల్టర్నేట్ డే అంటే ఈ రోజు వదిలేస్తే రేపు పోయి మందు కొట్టాలా, లేదంటే అది బతకదు. ఇది పరిస్థితి, వాస్తవం. ఇది సాత్విక ఆహారం అంటామా? ఇది మీకు పనికొచ్చే ఆహారమా? చెప్పండి. మరి దీన్ని అంతా మనం అర్థం చేసుకోకుండా ఊరిక శాకాహారం శాకాహారం అనుకుంటే ఏం లాభం? ఇలాంటివి ఇంకెన్నెన్నో, నేను ఈ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. మీకు తెలుసు, ఇంక మిగతా మీరు ఆలోచించుకో. అంటే మీ ఆలోచనకి వదిలేశాను. ఇంకా ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో మీరు గమనించుకోండి. ఓకే, మాంసాహారం పక్కన పడేయండి, అది వద్దు. అది పాపాహారం, మానవాహారం కాదు, మనకు అది సంబంధించింది కాదు. ఆ పాపం మనం చేయొద్దు. దట్ ఈస్ గుడ్, వెల్ అండ్ గుడ్, దట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్. అక్కడికి పక్కన పెడదాం. మరి శాకాహారంలో కూడా ఎన్ని తప్పులు జరుగుతున్నాయి, ఎన్ని కల్మషాలు. పాలు అంటున్నాం, పాలలో ఏముందని తెలుసుకున్నాం ఎప్పుడన్నా? ఏం పాలు తాగుతున్నాం, పాలలో ఏం ప్రోటీన్ ఉంది, ఇది కూడా తెలుసుకోవాలి. ఉం? దాంట్లో A1 ప్రోటీన్, A2 ప్రోటీన్ ఉన్నాయి. అంటే దేశీ ఆవుది, జెర్సీ ఆవుది 2 రకాలు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. అది శాకాహారం అని చెప్పి శాకాహారం లాగా తింటూ ఉన్నది, అంటే తాగుతూ ఉన్నారు. అక్కడ తప్పు జరుగుతుంది చెప్పాలంటే. అదొకటే కాదు, ఈ ఈ ఈ ఈ అంటే ఇటీవల కాలంలో చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, యూరియా కలుపుతున్నారు పాలల్లో. యూరియా, వైట్ పెయింట్ కలుపుతున్నారు. అందుకే ఏం చెప్తున్నాం అంటే, ఏదైనా ఒక ఫ్యాక్టరీకి పోయిందా, రైతు నుంచి ఫ్యాక్టరీకి పోయిందా, వేస్ట్. ఆ అంటే కొంతవరకు ప్రయత్నం చేయాలి. మీకు మీకు అర్థమయ్యి అక్కడ చేసేటువంటి ఫ్యాక్టరీలో చేసే కరెక్ట్ ప్రాసెస్ ఉందంటే తీసుకోండి. అదర్వైజ్ ఖచ్చితంగా దాంట్లో కల్మషం కలుపుతారు. దాంట్లో కొన్ని కలపాలు చూసి ఉంటాయి, కలిపేస్తారు. అక్కడ మీకు అది సాత్విక ఆహారం కాదు, మీకు అనారోగ్యానికి కారణం అవుతుంది కానీ ఆరోగ్యానికి కారణం కాదు. మరి ఇట్లా మీరు అనారోగ్యం తెచ్చుకొని నేను ధ్యానం చేస్తానంటే ఏంటిది? ఎన్ని అనారోగ్యాలు తెచ్చుకుంటారు తెలిసి తెలిసి. ఇవన్నీ మీరు గమనించరా? ఇవన్నీ గమనించి మీ ఆహారాన్ని సరి చేసుకోకుండా, ఈ దేహానికి ఇవ్వాల్సిన ఆహారం సరిగా ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ నేను ధ్యానం చేస్తాను, గంటలు గంటలు ధ్యానం చేస్తే ఏం లాభం? మీ లోపలేమో విషాలు వేస్తున్నారు, ఆ విషయం నుంచి ఒక రోగం వస్తుంది. ఆ రోగానికి ధ్యానం చేస్తాము. ధ్యానం నుంచి రోగం తగ్గగానే అందరికీ మనము, అంటే మనం పచ్చి భాషలు చెప్పుకోవాలంటే సంకలు కొట్టుకుని అందరికి ఊరంతా ప్రచారం చేస్తాం. నాకు ఈరోజు నాది బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, ధ్యానం చేశాను, నేను ధ్యానం చేశాను, నా యొక్క చేయి నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, నా బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది. ఏం తగ్గింది? ఎందుకు తెచ్చుకున్నావు? ఫస్ట్ తెచ్చుకోవడానికి కారణాలు చూసావా? నీ దేహానికి ఈ రోగం ఎందుకు వచ్చింది నీకు అర్థమైందా? ఫస్ట్ నీ దేహానికి ఏమి ఇచ్చావు, ఏం ఆలోచనలు ఇచ్చావు, ఏం ఆహారం ఇచ్చావు, ఈ రెండు తెలుసుకోండి. లేదా ఏ ఆరోగ్య పద్ధతులు ఫాలో అవుతున్నావు? నువ్వు ఎప్పుడైనా ఉపవాసం చేసావా? ఎప్పుడైనా అభ్యంగ స్నానం చేసావా? అగ్నిహోత్ర చేసావా? మంచి కరెక్ట్ నీరు తాగుతున్నావా? గాలి అంటే వదిలేయండి, మన చేతిలో లేదు, గాలి పోయింది. గాలిలో ఏముందో కూడా ఎవరికి తెలియదు, అట్లయిపోయింది పరిస్థితి. దాంట్లోకి ఏమొచ్చి కలుస్తున్నాయో, దాంట్లో ఆక్సిజన్ ఉందా, నైట్రోజన్ ఉందా, కార్బన్ డైఆక్సైడ్ ఉందా, కార్బన్ మొనాక్సైడ్ ఉందా, మీథేన్ ఉందా, మనకే తెలియదు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దానికి ప్రాణాయామం చేసినా అంత గొప్ప సాయం అవుతుందని చెప్పలేము. చేయొచ్చు, ప్రాణాయామం చేస్తే మన లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కొద్దిగా బయటకు తీస్తూ ఉండొచ్చు.
అప్పుడప్పుడు బయటికి తీసి బయటేస్తూ ఉంటే లోపల విషం చేరుకోకుండా ఉంటుంది. మిత్రులారా, ఇవి నేను చెప్తున్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీ జీవితంలో మార్పు అత్యధికంగా వస్తుంది. మీ ధ్యానము అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క దేహంలోకి విషాలు చల్లి నాకు రోగం రాకూడదు అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? రోగాలు వచ్చాక నేను ధ్యానం చేస్తానంటే దానికంటే మూర్ఖత్వం ఇంకేముంది? రోగాలు తెచ్చుకునేది మనమే, ఆ రోగాలను పోగొట్టుకోవడానికి ధ్యానం వాడుకునేది మనమే. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా అవుతుంది? ఇది ఆధ్యాత్మిక ప్రయాణం అంటారు దీన్ని. ఋషులు మునులు వాళ్ళేం పిచ్చోలు కాదు. ఆకులు అలములు వీలైతే కొద్దిగా తినేది, ఒక రాగి పాత్రలో నీరు పోసుకొని తాగేది. నీరు ఎప్పుడైనా మనం రాగి పాత్రలో పెట్టుకొని తాగామా ఇంతవరకు? లేదు. ఒక స్టీల్ పాత్ర, స్టీల్ది లేదంటే ప్లాస్టిక్ బాటలు ఎట్లా అంటే తాగేదే. అదేలా సాత్విక ఆహారం అవుతుంది? అది నీరు తాగే విధానం తెలియదు, ఎలా తాగాలో తెలియదు, ఎలా దాన్ని శుద్ధి చేసుకోవాలో తెలియదు. ఇలా ఆహారం తప్పుంది, నీరు తప్పుంది, గాలి తప్పుంది, ఆలోచనలు ఎప్పుడు తప్పే ఉంది. ఇవి రెండే కదా. ఆహారము, ఆరోగ్య పద్ధతులు లేవు, ఆహారం సరిగా లేదు, ఆలోచనలు సరిగా లేదు. అప్పుడు ఈ దేహానికి రోగం రాకుండా ఇంకేమొస్తుంది? రోగం వస్తే నేను ధ్యానం చేస్తా అని చెప్తాం. రోగం వస్తే ధ్యానం చేస్తాం. రోగం కోసం కాదు ధ్యానం ఉండేది. ధ్యానం నుంచి జ్ఞానము, జ్ఞానం నుంచి ముక్తి. మిత్రులారా, ఎన్నిసార్లు ఈ దేహంలోకి వచ్చిపోతావు? ఎన్నిసార్లు ఈ దేహాన్ని తీసుకుంటావు? భూమి మీద పదే పదే ఎందుకు వస్తున్నావు? ఎన్నిసార్లు వస్తే కూడా ఏం గొప్ప గొప్ప విషయం జరుగుతుంది ఇక్కడ? నేర్చుకున్న పాఠాలే మరీ మరీ నేర్చుకోవడం, చేసిన తప్పులే మరీ మరీ చేయడం. ప్రతిసారి భూమి మీదకి వచ్చినప్పుడు సేమ్ అదే తప్పులు చేయడమే మళ్ళీ. తెలిసో తెలియక, గుర్తుండక, జ్ఞానంతో అజ్ఞానంతో మనం చేస్తున్నటువంటి వాటి కోసము అవి చేస్తూ మన జన్మలు మరి పెంచుకోవడం. ఆ ఆ యొక్క ఊబిలో కూరుకొని పోవడం. ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటాం మనం లోపలికి. ఆ ఊబిలో ఇంకా కూరుకొని పోతా ఉంటాం. వచ్చినప్పుడల్లా అవే జరుగుతాయి. పునరపి మరణం, పునరపి జననం. దీనికోసం కాదు మనం జన్మ తీసుకునేది. జన్మ సార్థకత కోసం తీసుకోవాలి. చివరి జన్మ చేసుకోవాలి, ఆఖరి జన్మ చేసుకోవాలి. ఏదైతే వాల్మీకి, ఒక బోయవాడు వాల్మీకి అయ్యాడో, ఋషి వాల్మీకి అయ్యాడో, రత్నాకర్ వాల్మీకి అయ్యాడో, ఒక మిలేరప్ప ఏ విధంగా ఒకే జన్మలో ఆయన యొక్క ఎన్లైట్మెంట్ అంటే మోక్షం సంపాదించాడో, గొప్ప యోగి బ్రహ్మర్షి అయ్యాడో, ఆ విధంగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆహార ఆరోగ్య, మన అన్నీ కూడా ఆ వైపు ఆ వైపు అడుగులు వేస్తుండాలి. దీనికోసమే ఇది వెరీ బిగ్ సబ్జెక్ట్ మిత్రులారా, అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక ఐడియా ఇచ్చాను నేను. సాత్విక ఆహారం అంటే ఏంది, దయచేసి రేపటి నుంచి గమనించండి. అనవసరంగా ధ్యానులు కూడా మేము ఎంతోమంది చూస్తుంటాం. బ్యాక్ పెయిన్, ఇది బీపీ, షుగరు, ఇంకా చెప్తే కొంతమంది సడన్గా క్యాన్సర్ వచ్చింది సార్ అని చెప్పేస్తారు. అది ఎలా వస్తుంది? ధ్యానం చేస్తున్నాం. లేదు సార్ శాకాహారమే అయినా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ కారణాలు ఉన్నాయి. ఇవి ఎవరు చెప్పరు. ఎవరికి చెప్పేదానికి దాని మీద ఐడియా కూడా లేదు సరిగా. ఏ ఆహారంలో ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది అనేది మీ ఇంట్లోనే వెతకండి. మీ కిచెన్లో వెతకండి. ఎన్ని ఇట్లా దొరుకుతాయో చూసుకోండి ఒకసారి. ప్లాస్టిక్ బాటిల్ తీసేయండి, ప్లాస్టిక్ పాత్రలు తీసేయండి, నాన్ స్టిక్ పాత్రలు తీసేయండి, స్టీల్ పాత్రలు, అల్యూమినియం తీసేయండి, మట్టి పాత్రలు పెట్టుకోండి. రాగి పాత్ర, నీరు ఖచ్చితంగా రాగి పాత్రలు నైట్ పెట్టి పొద్దునే తాగాలి. ఖచ్చితంగా నీరు నైట్ అంతా పెట్టి ఒక పాత్ర ఒకవేళ అంత పెద్ద పాత్ర దొరకకపోతే రాగిది స్టీల్ పాత్రలో పెట్టి ఒక రాగిది ఒక ప్లేట్ వేయండి లోపల. నైట్ అంతా వేయండి, పొద్దున్నే తీసేయండి ప్లేటు. మరుసటి రోజు పొద్దు నుంచి రాత్రి వరకు తాగడానికి వాడండి, వంటకు వాడండి. మీకు ఆరోగ్యం ఎందుకు రాదు? అది అద్భుతమైన నీరు అవుతుంది. అది శక్తివంతమైన నీరు. ఆ నీటిలో వీలవుతే ఒక మునక్కాయ బీజం వేయండి, వీలవుతే అగ్నిహోత్ర భస్మం వేయండి. ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది. ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలి? ఇది సాత్విక ఆహారం అంటే.
శాకాహారం తిన్నా అంటే అది లాభం లేదు. అందుకే శాకాహార ర్యాలీ తీసేసి మీనా మేడం పంపించారు. శుద్ధ సాత్విక శాకాహార ర్యాలీ అని పెట్టండి, లేదంటే సాత్విక ఆహార ర్యాలీ అని పెట్టండి, సరిపోతుంది. ఇప్పటి నుంచి ఈ ప్రచారం చేయడం మొదలు పెట్టండి దయచేసి. ఓకే. సో ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా మీకు దాని మీద ఇంకా ఐడియా తీసుకోవడానికి మనం ఇంకా ముందు ముందు క్లాసుల్లో కూడా ఇంకా ఎక్కువ కూడా దీని మీద పంచడం జరుగుతుంది. ఓకే. సో ఇంకా మీకు చెప్తూ పోతే ఆ, షుగర్ ఉంది. షుగరు శాకాహారమా మాంసాహారమా ఎవరైనా చెప్తారా ఇక్కడ? డైరెక్ట్గా అది అది శాకాహారమా శుద్ధ సాత్విక శాకాహారమా సాత్వికారం క్వశ్చన్ అడగట్లే నేను. అది శాకాహారమా మాంసాహారమా అని అడుగుతున్నాను. ఎందుకు? ఎస్, ఎందుకు సార్ చెప్పండి. మా ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది సార్. మ్మ్. మేము 10th చదివేటప్పుడు మాకు స్కూల్లో స్కూల్ నుండి తీసుకొని వెళ్ళారు. మ్మ్. చక్కెర తయారీ విధానము అని చెప్పి అప్పుడు తీసుకొని వెళ్ళారు. మ్మ్. అక్కడ వైట్ గా ఉన్న పౌడర్ కలుపుతున్నారు. సో మ్మ్. నేను అది వచ్చి మా మా బాబాయ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన అక్కడ జాబ్ చేసేవాళ్ళు. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, ఆ మ్మ్. తెల్లగా కలుపుతున్నది ఏంటి అని. అప్పుడు చెప్పారు, ఆమ్, అదొక పౌడర్ అని. అది పౌడర్ ఏంటి అంటే అది జంతువుల యొక్క ఎముకల పౌడర్ కలుస్తుంది అని చెప్పి అన్నారండి, మ్మ్. తెల్లగా రావడానికి. అంత మించి నాకు ఇంకా వివరంగా తెలియదు. అది కరెక్ట్, మీకు తెలిసిందే కరెక్ట్ అది. మ్మ్. ఎవరో ఇక్కడ ఆన్సర్ అమర్ అమర్ రాఘవాలు ఇచ్చారు, ఆన్సర్ ఇచ్చారు ఆల్రెడీ. బోన్ పౌడర్. మరి ఇది ఎముకల యొక్క జంతువుల పౌడర్ కలుస్తుంది అని అదే చెప్పారు. రైట్. ఇక్కడ దీనికి సాత్విక ఆహారం అనేదాని ప్రశ్నే లేదు. దానికి సాత్విక గుణం అనేది పక్కన పెట్టేయండి. ఇది మాంసాహారమా శాకాహారం అంటే అది మాంసాహారం అయిపోతుంది. అర్థమైందా? ఇలాంటివి ఎన్ని తెలుసుకోవాలి మనం? ఎన్నో తెలుసుకోవాలి, ఒకటి రెండు కాదు. ఆ? ఇప్పుడు ఐస్ క్రీమ్లు తింటారు పోయి, దాంట్లో జంతు కొవ్వు కలుపుతారు ఐస్ క్రీముల్లో. అవునా? చాక్లెట్స్ దాంట్లో ఏం కలుపుతారు తెలుసా? చాక్లెట్స్లో పొద్దింకలు చచ్చిపోతే దాన్ని అట్లే వేసి రుబ్బేస్తారు. మీరు చాక్లెట్ ఇండస్ట్రీకి పోండి ఒకసారి. ఆడ కొన్ని లక్షలు మిలియన్స్ బొద్దింకలు ఉంటాయి. ఎందుకంటే దానికి అట్రాక్ట్ అయిపోయి వచ్చేస్తాయి, దాన్ని ఎవరేం చేయలేరు. అవన్నీ అంటే అట్లేసి కావాలని రుబ్బేస్తారు. వేయరు కదండి, ఆ? కావాలని వేయరు కదా, అలా కావాలని పడిపోయి వేసేది కాదు, ఉంటాయి. అవి అలాగే వచ్చేస్తాయి. వాటిని దీనికి కూడా రాదు, వాళ్ళు దాన్ని అట్లే కంటిన్యూ చేస్తారు వాళ్ళు. ఉమ్. అర్థమైందా? ఇలాంటివి ఏదైనా ఒక విషయం అంటే ఏదైనా ఫ్యాక్టరీలో తయారవుతుంది అంటే దాని గురించి తెలుసుకొని మనం ఉపయోగించాలి. సరే, నూనెలు తీసుకుందాం. నూనెలన్నీ శాకాహారం లేదంటే సాత్వికారమా ఎలా చెప్పుకోగలుగుతారు? ఏ నూనె అయినా కానీ, నూనె మనము ఒక ఫ్యాక్టరీ కొంటున్నాం, పోయి ప్యాకెట్ ఆయిల్ కొంటాం. ప్యాకెట్ ఆయిల్ శాకాహారమా సాత్వికారమా? శాకాహారం. శాకాహారం. గా- ఎందుకు? ఫ్యాక్టరీకి వెళ్ళేస్తుంది అది డైరెక్ట్. ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తూ ఉంది. ఫ్యాక్టరీలు ఏం చేస్తున్నారు? రిఫైన్ చేస్తారు. అదే దాంట్లో ఏం కలుపుతారు? క్రూడ్ ఆయిల్స్ ఏమో కలుపుతారని తెలుసు. మరి తెలిసినప్పుడు అది ఎలా అవుతుంది శాకాహారం? అది అరే సాత్వికారం ఎలా అవుతుంది? అది శాకాహారం అదే అవుతుంది. శాకాహారం. అది తీసుకుంటే రోగాలు వస్తాయని తెలుసు మనకి. గానుగ నుండి తెచ్చుకున్న నూనె శాకాహారం అండి, శాకాహారం కాదు, సాత్విక ఆహారం అది. సాత్విక. సాత్విక ఆహారం. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోతున్నట్టున్నారు పదే పదే. అంటే సాత్విక సార్ సాత్విక సాత్విక ఆహారం. ఆహారము శాకాహారము రెండు ఒకటే కదండి, కాకపోతే లే- ఇది ఆర్గానిక్, అదేమో లేదు ఎరువులు మిక్స్ లేదు అయింది. లేదు 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 ఓకే, ఇవన్నీ ఈ పదాలు మనం వినలేదు కాబట్టి మనకు అర్థం కాదు. ఇవి పర్టికులర్గా మేము రీసెర్చ్ చేస్తుంటాం, మాకు తెలుసు అది. శాకాహారం వేరే, సాత్వికాహారం వేరే. ఓకే. సాత్వికాహారం కూడా శాకాహారమే. అయితే ఎలాంటి దాంట్లో కల్మషాన్ని లేనటువంటి ఆహారాన్ని సాత్వికాహారం అంటాం. అది కూడా నాకు శాకాహారం, అంత అది క్లియర్ గా కూడా ఎలా తెలుసు శాకాహారమే. సార్? అయితే ఎక్కడ సంస్కరించబడదు, నేచర్ నుంచి డైరెక్ట్ వచ్చి తీసుకోవడమే సాత్విక ఆహారం అని చెప్తాం. సాత్విక్ లైఫ్ స్టైల్ అని చెప్తాం. ఓకే. ఓకే. సాత్విక జీవన శైలి అని చెప్తాం. సాధ్యమైనంత వరకు ఒక ప్రకృతి నుంచి వచ్చింది మా కిచెన్లోకి వచ్చిందంటే ఎస్. తర్వాత ఏ ఏ విధంగా కూడా దాంట్లో ఎలాంటి విషయాలు అంటే ఈ పెస్టిసైడ్స్ కలిపి
పెస్టిసైడ్స్ కొట్టి పండించడము. ఓకే. జంతువులకు కూడా ఇప్పుడు జంతువులు పాలిస్తాయి అనుకోండి, పాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని సాత్వికారం చెప్పనీకి లేదు. శాకాహారం అనుకున్నా కానీ దానికి ఇచ్చే ఆ యొక్క ఏదైతే మనం తినడానికి ఆహారం ఇస్తామో ఆహారం కూడా పూర్తిగా మందులతో కొట్టిన ఆహారమే ఇచ్చేది దానికి. ఒక గడ్డి వేస్తారు, గడ్డిలో కూడా ఆ గడ్డి కూడా మందులు కొట్టిందే ఉంటుంది తప్పకుండా. ఈ రీతిలో చూస్తే, ఈ విధంగా అర్థం చేసుకుంటే సాత్వికము అనేటువంటి దానికి చాలా ఎక్కువ లోతైన అర్థం ఉంటుంది. అప్పుడు మన దేహాన్ని ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాం. అప్పుడు మన ధ్యాన శక్తి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, రైట్. పాలల్లో ఏదో టాబ్లెట్ కలుపుతారండి నిల్వ ఉండటం కోసం. చాలా ఉన్నాయి, ఇంకా ఒకటేని కాదు. నేను అదే చెప్తున్నాను కదా. మనం ఎప్పుడైతే రైతు నుంచి ఒక ఫ్యాక్టరీకి పోయిందంటే వాళ్ళ ఇష్టం. ఇంకా అక్కడ ఏమేమి కలుపుతాడో ఎవరికి తెలియదు. మీరు తీసుకోవాలి లేదా మీ నిర్ణయానికి అది సంబంధించింది. మీరు తీసుకోవాలా అసలు మేము వాడుకోవాలా మా లేదా. ఊళ్ళో కేంద్రంకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అండి. ఇల్లంటి వచ్చి పాలు పోసేవాళ్ళు. వాళ్ళు కూడా దారుణంగా ఉన్నాయండి. దానికన్నా మాకు ప్యాకెటే బెటర్ అని ప్యాకెట్ వైపు వెళ్ళిపోతున్నాం. అదే, అవన్నీ కూడా రాంగే. ఇంకా మనము సాత్వికారం తినాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ వరకు, చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఈ దేహాన్ని ఉంచుకోవాలి. దీంతో పాటు ధ్యానం చేయాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మ జ్ఞానం సంపాదించాలి. సో దీని నుంచి నేను మోక్షం పొందాలి, ధ్యానం జ్ఞానం మోక్షం అని చెప్తాను కదా. అది పొందాలి మనకు ఆశ ఉంటే ఖచ్చితంగా సాత్వికారం ఇస్ ద బెస్ట్. గుమ్మడి గింజలు అవి కూడా దీని కింద వస్తాయండి. సాత్వికారం అయితే సాత్విక. పండించిన విధానం ఇంపార్టెంట్. ఆ. ఓకే, అది. ఇప్పుడు సిరిధాన్యాలు ఉన్నాయి, ఎక్కువ వాటికి మందు కొట్టే అవసరమే ఉండదు, అవునా కదా, సిరిధాన్యాలు. సో అవన్నీ కూడా సాత్విక ఆహారం కింద తీసుకోవచ్చు మీరు. ఓకే సార్. ఓకే, రైట్. మాధవి చెప్పండి. సార్, ఇప్పుడు సాత్విక ఆహారము శాకాహారము వాటి డిఫరెన్స్ చెప్పారు. ఇప్పుడు మనం కుక్ చేసేటప్పుడు కుక్ చేసేవాళ్ళ మనసు కూడా ఇంపార్టెంట్ అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అది శుద్ధ సాత్వికం. ఇప్పుడు కొంతమంది మేట్స్ మీద డిపెండ్స్ అయ్యి వాళ్ళతో ఉండిస్తారు, కొంతమంది వాళ్ళ పరిస్థితిని బట్టి. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకి వాళ్ళ మనసు పెట్టి చేయడం వల్ల, అది తినడం వల్ల మనకి ఏమైనా నెగిటివ్ థాట్స్ ఇట్లాంటివి ఏమైనా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఉంది, అందుకే దాన్ని శుద్ధ సాత్వికం అని చెప్తాం. ఇప్పుడు సాత్వికమే కష్టం ఉంది, మళ్ళీ శుద్ధ సాత్వికం అంటే ఇంకా ఎక్కడ తెచ్చేదని అందరికి లేనిపోతే డౌట్ వస్తుంది. సార్, ఇప్పుడు ఈ 1 వీక్ లో నాకు ఎవరు హెల్పర్స్, మా మదర్ అది ఎవరు నాకు అందుబాటులో లేక నేను మెయిడ్ మీద డిపెండ్స్ అయ్యాను. బట్ నాకు ఈ ఆలోచన అయితే ఉంది మైండ్ లో, వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా అంటే మంది మనకి అనేది ఒక రకమైన మనసు పెట్టుకుంటాం మన ఇంట్లో, మన ఇంట్లో అన్నట్టు. వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు చేసి వాళ్ళ పని. అదేనండి నేను చెప్తున్నాను కదా, క్లియర్గా చెప్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఎస్. వాళ్ళు చేసేటువంటి వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి, అంటే ఎంతో ప్రేమతో చేసే ఆహారము, మంచి ఆలోచనలు పెట్టుకొని చేసే ఆహారము, కమర్షియల్గా చేసేటువంటిది ఖచ్చితంగా ఆహారం మీద ప్రభావం ఉంటుంది, ఆ ప్రకంపనలు ఉంటాయి. దాన్నే శుద్ధ సాత్విక ఆహారం అంటాం. ఆ విధంగా మీరు తయారు చేసే విధానంలో దాంతో ప్రేమయుతంగా, మంచి ఆలోచనలతో, టెన్షన్ లేకుండా, మనలో టెన్షన్ పెట్టుకొని వండడం వేరే, కష్టాలు ఏవో రకరకాల బాధలు లోపల పెట్టుకొని చేయడం వేరే, అర్థమైందా? సో అలాంటి ఆహారం చేసినప్పుడు, సో అంటే దాన్ని శుద్ధ సాత్విక ఆహారం చేయాలంటే అలా చేయాలి. మనమే మన చేతులతో మంచి ఆలోచనలతో మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ, మన మనసు వచ్చేసి ఆహ్లాదకరంగా పెట్టుకొని, ఓకే, ధ్యానం చేసినాక వచ్చి భోజనం తయారు చేస్తే అద్భుతం. అది శుద్ధ సాత్విక ఆహారం అంటాం. ఇప్పుడు యోగులు ఏం చేస్తారు? సాత్వికంలో ఉంటారు, ఖచ్చితంగా శుద్ధ సాత్వికంలో ఉంటారు. ఇంకా లేదంటే అసలు ఏ దాని మీద ఆధారపడకుండా వాళ్ళు వచ్చేసి సింపుల్గా ఫలాహారం పెట్టుకుంటారు. ఇంకా ఫలాహారం నుంచి పోతూ పోతూ శ్వాసాహారానికి వెళ్తారు. అంటే ఆహారమే లేదు, నీరు, వీలవుతే మన యొక్క ప్రాణశక్తి, అక్కడికి వెళ్తారు. ఇంకొన్ని రోజులు పోయినాక ఇంకా అతి తీవ్రమైనటువంటి సాధనలో పోయినప్పుడు, అంటే సమాధిలో కూర్చొని సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క నీరు కూడా లేదు, ఓన్లీ శ్వాసాహారం. శ్వాస అంటే ప్రాణశక్తి మాత్రం తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వెళ్తూ ఉంటుంది ముందుకి. దాన్ని నిరాహారము అంటాం. శ్వాసాహారం అంటే నిరాహారం, ఎలాంటి ఆహారం లేనటువంటిది, ఎలాంటి ఘన పదార్థమే ఉండదు అక్కడ. నీరు కూడా తీసేస్తారు పోతూ పోతూ. సో ఇలాంటి ఎన్నో స్టేజ్లు ఉన్నాయి.
అట్లీస్ట్ మనం ఈ దేహాన్ని కాపాడుకోవాలంటే, ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీరు శుద్ధ సాత్వికం నేను చెప్పలేను, అట్లీస్ట్ సాత్విక కోసం రమ్మని చెప్తున్నా. అది చాలా మంది చెప్పండి. సార్ ఇప్పుడున్న నేను వెళ్ళి కుక్ చేసుకునేదానికి నాకు కొంచెం కష్టం సార్. అంటే డాక్టర్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఇది కొంచెం వన్స్ మరి అలాంటి మనం వేరే వాళ్ళ మీద డిపెండ్స్ అవుతాం. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంది దీన్ని అవాయిడ్ ఏం చేయడం? ఏం ఏం చేయలేదు, మీరే చెప్తున్నారు కదా నేను చేసుకోలేను వాళ్ళతో చేపిస్తున్నాను. ఇంక మళ్ళీ దాంట్లో క్వశ్చన్లో ఆన్సర్ ఉంది కదా. అవును, కరెక్టే సార్. అదే ఏం సార్, చేస్తాం? లాంగ్ స్టాండింగ్ అవాయిడ్ చేయాలి, మీరు కొన్ని రోజులు పక్కకు ఉండండి, ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోండి అని చెప్తారు. ఆ, బట్ ఉంది మైండ్ లో ఆ. డౌట్ అదే వచ్చిందండి. అదేమ్మా, అందుకే చెప్తున్నా, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఇంకా. ఎస్, రైట్. ఓకే సార్. కోట్లింగాచారి చెప్పండి. మంచిగా పొద్దున్న లేచి మడిగట్టుకొని చేసే ఆహారం సాత్విక ఆహారమే కదా సార్. చేయండి, అది ఆ, మనస్సు, అది మనసు మ- సంబంధించింది. మనసు ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో దాంట్లో వేసే పదార్థాలు ఆ, ఇప్పుడు వేసే పదార్థాలు ఇప్పుడు గమనించాలి, వెనకటంటే ఆ, గమనించాలి. ఆ, మిరపపొడి వేస్తాం కదా, ఆ. మిరపపొడి వాటి కొట్టిన మందులు చూస్తే భయం వేస్తుంది. అంటే వెనకట ఆ మిరపపొడి లేవు కదా సార్. నేను వెనకట చెప్పేది ఒక వెనకట 50 వెనకట సంవత్సరాలు. చెప్పేది కరెక్టే. ఆ, అప్పుడు ఇప్పుడు మిరపపొడి బదులు మిరియాల పొడి వాడమని చెప్తాం మనం. అవును, అవును. సాత్వికాహారంలో ఏం చెప్తాం చెప్పండి. ఉమ్, సాత్వికాహారంలో ఏం చెప్తామంటే మిరప్పొడి తీసేయండి, ఉమ్, మినపపొడి ఇది మన మిరప ఉంది కదా, ఆ, పెప్పర్ చెప్ప పౌడర్ వాడమని చెప్తాం మనం. ఉమ్, అలాగా. ఆ. ఇప్పుడు అంతా లేచి నైటీలతోటే వాటితోటి అంత గలీజ్ గలీజ్గా ఇప్పుడు ఎవరైనా సరే అనకూడదు కానీ ఎవరైనా సరే అట్లా శుభ్రంగా స్నానం చేసి చేయటం అది లేదు కదా సార్. పిల్లలు అడావుడిలో ఉంటుంటారు. ఒకటి అది ఒకటి అది ఒకటి ఇప్పుడు స్నానం చేసి అంటే శుద్ధంగా బాహ్య శుద్ధి ఉమ్, పెట్టుకొని వంట ఉమ్, ఉండేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, సేమ్ టైం మనోశుద్ధి పెట్టుకొని కూడా వంట చేసి చాలా చాలా ఇంపార్టెంట్, అంతకంటే అవును. ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. సార్. మీరు చెప్పిన బాహ్య శుద్ధి కంటే అవును. మనఃశుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్తాను, ఆహా. వంట విషయంలో మాత్రం. ఆ. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరాకులు తోటి వండుతా ఉంటారు. ఇప్పుడు మొగుడు మీదనో పిల్లల మీదనో ఆ చికాకు ఈ చికాకు. ఆ అవును, అవును, ఇప్పుడు చాలా 80% అంతే ఉంది సార్ పరిస్థితి. అవును, అవును. అది ఎట్లా పోవాలి? అంతే. అది అది సార్. మరి నాకు ఇంకో డౌట్. ఈ అంటే తాటి సమాధానం లేని ప్రశ్న అడిగారు మీరు. ఆ? వాళ్ళు అనుభవిస్తే పోతుంది. ఆ? సార్, చెప్పండి. చక్కెర మాంసాహారం అన్నారు కదా. అవును, ఇప్పుడు ఈ తాటి బెల్లం అనేది సార్, ఆ. తాటి బెల్లం ఎలాంటిది? ఏ ఏ అది ఆహారం మంచిది, అది సాత్విక ఆహారం. స్వాతికారం అంటే కళ్ళు ద్వారా మరి కళ్ళు ద్వారా వస్తుంది కదా సార్ మరి అది. కళ్ళు ద్వారా, కళ్ళు కాదు అది, ఆ, ఆ, తాటి బెల్లము తాటి చెట్టు నుంచి వాటిని తీస్తారు కదా. ఆ, దాంట్లో ఏమి అంటే ఎలాంటి హింస జరగదు దాంట్లో, సార్. హింస జరగదు. ఓకే. ఉమ్, ఉమ్, కాబట్టి మీకు తాటి బెల్లం కూడా సాత్వికారంగా ఉమ్, తీసుకోవాలి. ఉమ్. పామ్ జాగరి అంటాం దాన్ని. అవును సార్. సో తర్వాత చెరుకు నుంచి డైరెక్ట్గా తీస్తాం కదా, ఆ, చెరుకు నుంచి తీసే నల్ల బెల్లం ఉంటుంది చూడండి, ఆ, ఎలాంటి కెమికల్ కలపకుండా. కెమికల్ కలిపితే మళ్ళీ ఆ బెల్లం తెల్లగైపోద్ది. అవునవును. తెల్ల బెల్లం వేరే, నల్ల బెల్లం వేరే. అవును, నల్ల బెల్లం అంటే స్పష్టంగా డైరెక్ట్గా ఉమ్, వచ్చేటువంటిది అది. ఉమ్. సో అది ఆ దృష్టిలో వెనకట పెట్టుకోండి. బెల్లం బెల్లంతో టీ తాగేది. ఇప్పుడు అంతా అది లేదు, ఇప్పుడు లేదు. చక్కెర అంతే, చక్కెరే. బ్రిటిష్ మెథడ్, ఇది బ్రిటిష్ మెథడ్ చక్కెర. ఉమ్, ఉమ్. ఉమ్. వాడు మన అందరికి పాయిజన్ పాయిజన్ అలవాటు చేసిండు. వాని పని ఈజీ అయింది కదా, మనల్ని అవును సార్. మనం నాశనం చేసిండు, అక్కడి నుంచి మెడిసిన్ సప్లై చేస్తున్నాడు. ఆ, తినండి మనం. లేవగానే బెడ్ ఇప్పుడు కాఫీ, బెడ్ టీ అని తాగటం. అన్ని అలవాటు చేసేసి ఇప్పుడు మీ ఉమ్. మీ రోగాలు తగ్గాలంటే ఏం మెడిసిన్ కావాలి తగ్గుతుంది కదా, అలోపతి మెడిసిన్ కావాలి కదా, అక్కడి నుంచి ఇస్తాడు. ఇప్పుడు? నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి, ఆ? అవును. ఆ ఉమ్, తర్వాత బ్యాక్ పెయిన్కి ఒకటి, అవును, మైగ్రేన్కి ఒకటి, రకరకాల మందులు ఇస్తాడు. అవి కూడా కొంటారు కదా. చూడు ఎంత అవును. ఎన్ని లాభాలు వాళ్ళకి. వెనకట మీరు ఇప్పుడు శాకాహారంతో తీసుకొని మహాబలులు అయ్యారు. అయితే ఉమ్,
అది వాడు చూసేట వారలేక ఈ విధంగా చేసింది అంటారు. మనం ఇది గతంలో ఎప్పుడు అమావాస్యకి పౌర్ణమికి సెలవు తీసుకునేదంట మన రైతులైతేంది, మన భారతీయులైతేంది. అది వాడు 24 గంటలు సంవత్సరంలో చాలా కష్టపడుతున్నారు వీళ్ళు అని వీడు ఆదివారం పెట్టడం చేయటం గలీజు చేసి చేయటం జరిగింది అంటారు. అది ఎంతవరకు నిజం సార్? ఈ సెలవులు ఆదివారం సెలవు పెట్టింది బ్రిటిష్ వాడే అంటారు, కరెక్టేనా సార్? వాళ్ళే పెట్టింది. మనకంటూ అట్లా సెలవులు ఏం లేదండి ఎప్పుడు కూడా. సో మనము అంటే వర్క్ చేస్తూ ఆరాంగా పిల్ల పాపలతో ఆనందంగా ఉండేదంట. అది మన పద్ధతి. అవును. ఇది ఏంటంటే ఇది మెకానికల్ అంతా కూడా, యాంత్రికం ఇదంతా. అవును. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. అదే చెప్తున్నాం కదా, బాడీ వచ్చేసి మన అంటే భారతదేశానికి సంబంధించి బాడీ, మైండ్ వచ్చేసి ఫారెన్ మైండ్ మంది. ఇంకోటి తినే ఆహారం మొత్తం కూడా ఫారెన్ స్టైల్ అయిపోతా ఉంది. అవును సార్. మంది అంతా వెళ్ళిపోయింది, వాళ్ళంతా వస్తా ఉంది లోపలికి. అవునవును సార్. అది ఓకే. ఇవన్నీ తెలుసుకొని మనం పాటించాలి. పాటిస్తే మన యొక్క ఆరోగ్యం కాపాడుకుంటాం. భౌతిక ఆరోగ్యానికి ఎక్కువగా ధ్యాన శక్తి వాడుకోవద్దని చెప్పేది అంతే. రైట్ విందా మేడం, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. అదే ఇప్పుడు సార్ అన్నారు కదా ఆదివారం సెలవు అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టారని. అంతకుముందు మన ఫాదర్స్ చాలా ఆదివారం నాడు నిష్ఠగా ఉండి సూర్య ఆరాధన చేసేది అని ఉంది సార్. అప్పుడు ఆదివారం నాడు సూర్య ఆరాధన చేయడం వల్ల మన దేశము అంత సస్యశ్యామలంగా, అందరూ ధనంతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో, సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము రెండు ఇస్తాడు కదా సార్ అతను. సో అందుకు వాళ్ళు అది బాగా గమనించి ఈర్ష్యపడి ఇట్లా సండే హాలిడే పెట్టి వరకు ఇక ఒక్కొక్క తరం వచ్చిన కొద్దిగా సండే హాలిడే ఎంజాయ్ డే అన్నట్టు అయిపోయి ఆ రోజు మాంసాలు తినడము, మందు తాగడము అనేది దానికి బానిస అయిపోయి, ఆ విధంగా సండే అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఇవాళ నాన్ వెజ్ వండుకోవాలి అని ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు సార్ జనాలు. ఒక పండగ పండగ సండే ఇది ఫెస్టివల్ అన్నట్టు సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ రోజు వచ్చిందంటే మటన్ షాపులన్నీ కలకల్లాడుతుంటాయి, చికెన్ షాపులన్నీ కలకల్లాడుతుంటాయి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నాన్ వెజ్ వాసనలు వెదజల్లుతుంటాయి. సో అట్లా అలవాటు అయిపోయింది. ఆ చాయ్ తాగడం కూడా మనకు అలవాటు చేసింది వాళ్ళే. పొద్దుటే లేచి చక్కగా ఆ బర్ల నోటి అలవాటు చేసింది. అప్పుడు ఆవులను సాదేది, ఆవులతోటి దేశమంతా పొల్యూషన్ లేకుండా చక్కటి గోధువులతోటి సస్యశ్యామలమైన పంటలు, గాలి కూడా స్వచ్ఛంగా ఉండేది. అప్పుడు మనుషులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు సార్. ఇప్పుడు అన్ని రోగాలు అన్ని పరిస్థితులు అయిపోతున్నాయి. సండే రోజు ఎందుకు పెట్టారంటే దేహాన్ని కంపు చేయడానికి పెట్టారు. అవును. ఇప్పుడు మన పురాణాలు మన పురాణాలలో వారాలలో కల్లా ఆదివారం చాలా పవిత్రమైనదని ఇప్పుడు కూడా యూట్యూబ్లలో వాళ్ళు చెప్తారు. అది కరెక్ట్ గా సార్? మేము ఆదివారాన్ని కన్నడలో భానువారం అంటాం. అంటే భానుడు మేడం చెప్పారు కదా, భానుడు అంటే సూర్యుడు. అవును. ఓకే, భానువారం అని చెప్తాం కన్నడలో. అంటే దాని అర్థం చూడండి ఎంత ఉందో, మేడం చెప్పారు కదా ఇప్పుడు. సో సూర్యుని ఆరాధించేటువంటి ఆ రోజు కూడా ఇప్పుడు ఆరాధిస్తున్నదంతా కూడా తప్పులు. అవును. ఒక ఏదో హోటల్ పోయి ఎంత పడితే అంత తినడము, ఆ రోజు రెస్ట్ అని చెప్పడము, రకరకాలుగా అన్ని రకాలుగా కూడా దేహాన్ని కల్మషం చేయడం, రోగాలు రావడం. రోగాలు వస్తే రెడీగా వాళ్ళు తెరుచుకొని ఉంటారు డోర్స్. రెస్టారెంట్ లో ఈ ఆదివారం నాడు దాదాపు 11, 12, 1 గంట దాకా రష్ ఉంటుంది. ప్రతిమ వారాల్లో ఉండదు. ఇప్పుడు ఏమైందంటే నేను అదే చెప్తున్నాను, దేహం మాత్రమే ఈ భూమి మీద ఈ గడ్డ మీద పుడుతుంది, కానీ మనం తినే ఆహారాలు మన అలవాట్లు అన్ని మొత్తం కూడా ఫారెన్ వాళ్ళు ఫుల్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మన మీద స్వాతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం. నా ప్రకారం అయితే స్వాతంత్రం రాలేదు సార్. స్వాతంత్రం ఎక్కడుంది? మీరు పొద్దున్నే లేచి బ్రష్ చేతిలో పట్టుకుంటారు, పేస్ట్ చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మీ యొక్క అస్వాతంత్రం. అవును, అక్కడే మీ స్వాతంత్రం పోయింది. అవునవును సార్.
మన ఇప్పుడు పద్ధతులు ఎక్కడున్నాయి చెప్పండి. కనీసం అవును కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో, ఇప్పుడు మా ఇంట్లో కానీ మేమేం ఉమ్, చేస్తాము, ఒక టూత్ పౌడర్ అంటే మనము ఈ గోమయంతో మన ఆ, యొక్క ఆ, గోవు యొక్క పేడ తయారు చేసింది ఆ, అలాంటివి వాడుకుంటాం. అలాంటివి అవును వాడుకొని ఆ పళ్ళను నీట్గా చేతితో తోముకుంటాం, ఏ బ్రష్ అవును లేకుండా ఏం లేకుండా. అలా బ్రష్ లేకుండా అట్లీస్ట్ అవన్నీ పాటించాలి కదా మరి. అవునవును అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఇంట్లో ఎంత సావుకారైనా ఎంత ఆ, బీదవాడైనా కానీ అక్కడి నుంచి కూడా చూస్తే మీరు అన్ని అబ్జర్వ్ చేస్తూ పోతే మొత్తం కూడా మారిపోయింది, సిస్టమ్ అవును మొత్తం మారిపోయింది. అవును ఏమి మీదంటూ మీ పద్ధతులు అంటే ఏమి లేవు, లేవు లేవు. మొత్తం భారతదేశ అన్ని పురాతన సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ ఇప్పుడు అసలు లేవు సార్. ఏమి లేవు కాక లేవు. నేను అదే చెప్తున్నాను, ఎందుకు వచ్చింది అవును స్వాతంత్రం చెప్పండి ఎట్లంటే. అవునవును. ఈ పేరు ఇప్పుడు పేరు కోసమే స్వాతంత్రం వచ్చిందా ఇది? అదొకటి సార్. ఎందుకంటే నా చిన్నతనాన వర్షం పడుతుందంటే మట్టి వాసన వస్తుంది, మంచిగా ఎక్కువ పీల్చేది సార్. ఉమ్. అలాంటి మట్టి వాసన ఇప్పుడు రానే రావట్లేదు. రాదు, ఎందుకంటే భూమి మీద ఉండేదంతా సాయిల్ అంతా మొత్తం సారవంతం పోయింది. మీరు అవును మట్టి సార్. దాని మీద నీళ్లు పడినా ఏమన్నా కానీ దాని నుంచి స్పందనే లేదు. లేదు లేదు. సాయిల్ ఏ విధంగా తయారైంది తెలుసా? ప్లాస్టిక్ సాయిల్ అయిపోయింది. అవును సార్. ఉమ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భూమి మీద చెట్లు ఎక్కువగా ఉండాలి. అవును ఉంటే ఏమైందంటే భూమి కూడా ఎట్లా అంటే సూర్యుడికి పూర్తిగా తాకకూడదు ఎప్పుడు. భూమి. భూమి కూడా ఆ, తాకుతూ ఉంటే ఉమ్, ఏమైందంటే దానిపైన ఇప్పుడు ఉమ్, పొలాలు ఉన్నాయి. పొలాలు అవును మనం ఏం చేస్తాం చెప్పండి, మనం ఇప్పుడు మన పద్ధతి ఏంటి, మన వ్యవసాయ పద్ధతి ఎట్ట తయారైంది తెలుసా? ఉమ్, మనము ఒక పంట వేసాం అనుకోండి 3 నెలలు, తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక మార్చి కల్లా అయిపోయిందండి పంట, ఉమ్. మార్చి నుంచి నెక్స్ట్ జూన్ వరకు ఇంకేం లేదు, దాన్ని ఎండబెట్టేదే. ఎట్లా ఎండబెట్టారు. ఎండబెట్టాలంటే ఆ సూర్యుడు కొట్టి కొట్టి ఆ శాకానికి, ఆ ఉష్ణానికి ఆ పైన ఒక చెప్పాలంటే 6 ఇంచ్ లోపల ఉండే, 6 ఇంచులు 1 ఫీటు లోపల వరకు ఉమ్, ఉండే అన్ని సూక్ష్మలు చనిపోతాయి. అవును ఆ వేడికి ఎక్కడ తట్టుకుంటాయి అవి? అవును. అది పూర్వపు కాక రోజులు పూర్వపు రోజులు ఏం చేసేవాళ్ళు, ఆ ఎండాకాలం వచ్చిందంటే కోసిన పంటను అట్లే దాని మీద వేసేసి ఉమ్, మొత్తం భూమిని అంతా కప్పేవాళ్ళు. అవును. భూమిని అదొకటి కప్పితే పంట మార్పిడి ఉండేది. ఆ పంట మార్పు ఉండేది. తర్వాత భూమి కప్పుతుంది, దాన్ని మల్చింగ్ అంటాం, మల్చింగ్ మెథడ్ అంటాం. ఆ, మల్చింగ్ చేయాలి రెండోది. ఇంకోటి, మనం చేస్తున్న పంట పంట విధానమే సరిలేదు. మొత్తం సరేలేదు. మన యొక్క పొలంలో ఏముండాలంటే పెద్ద పెద్ద చెట్లు ఉండాలి, నీడ నీడ వస్తుండాలి చెట్లకి. ఆ నీడ. అవును సార్. ఆ ఆ, చెట్లు అంటే పెద్ద ఆకులు. పెద్ద చెట్లు మొత్తం గట్టు మీద పూర్తి చెట్లు ఉండాలి, పెద్ద పెద్ద చెట్లు అంటే ఉండాలి. అదేదో ఆ చెట్లు ఏదో ఎరువునిచ్చే చెట్టు ఉండే సార్, ఆ పేరు రావట్లేదు కానీ ఆ, ఆ ఆకులన్నీ పడి. అదే ఆ, చెప్తున్నాను. ఇప్పుడు ఆ, ప్రకృతి ప్రకృతి వ్యవసాయంలో మేము ఏం చేస్తామంటే మూడు సార్. చూస్తాం: నైట్రోజన్, పొటాషియం, సోడియం. ఉమ్, పొటాషియం, ఈ నత్రజని, ఫాస్ఫరస్ ఇవి ఉన్నాయి కదా. ఈ ఈ సార్. మూడు ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఆ, ఒక మొక్క అంటే ఒక చిన్న బీజం కూడా మొక్క ఉమ్, కావాలంటే ఈ మూడు చాలా 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 ఇంపార్టెంట్. అవును. వీటికి సరిపడగా ఏం చేస్తామంటే, ఒక పొలం తీసుకుంటే అన్ని రకాలు ఉండాలి. ఏంటివి? అవును. దుంపల నుంచి ఉమ్, తర్వాత ఆకుకూరల నుంచి, కూరగాయల నుంచి, తర్వాత పండ్ల ఉమ్, చెట్ల నుంచి, మునగ ఉమ్, చెట్ల నుంచి, వేప ఉమ్. చెట్ల నుంచి అన్నీ ఉండేదే పొలం. దాన్ని పొలం అంటారు. అవును సార్. ఈ రోజుల్లో పొలం అంటే ఏముంది చెప్పండి? ఏం ఎడారి. లేదు. అది ఎలాంటిది అంటే ఒక పచ్చ ఎడారిలాగా తయారు చేశారు. ఉమ్, చూడండి, కావాలంటే మీరు పోయి ఒకసారి పొలానికి పోతే మీకు అసలు ఇంట్రెస్టే ఉండదు. ఏంది దీన్ని చూసేది? అవును సార్. ఇది అవును పొలం సార్. ఇది పొలమా? అక్కడ అంతా ఎడారిలా ఉంది. వరి ఇప్పుడు. వేస్తారు, వరి ఉమ్, వేస్తారు. ఓకే. ఆ అవును వరి సార్. మొత్తం కొన్ని వేల ఎకరాలు అదే కనిపిస్తుంటది. అవునవును సార్. మధ్యలో ఒక్క చెట్టు లేదు, ఒక చెట్టు లేదు, అదే పక్షి లేదు, ఒక అవును. ఏమంటారు, ఒక తేనెటీగ లేవు, ఏమీ లేవు. లేవు లేవు. అవును. ఇది ఏంటి ఇది వెనకట అసలు? దీన్ని వెనకట అందుకే నేను చెప్తున్నాను, అవును. మనము ధ్యాన విప్లవంతో పాటు సాత్విక విప్లవం కూడా రావాలి. రావాలి. ఇప్పుడు వెనకట ఒక పెద్ద రైతుకి దాదాపు ఒక 50 ఆవులో 20 ఆవులు ఉండేది. ఆ పెంటని ఎరువుగా తయారు చేసి ఆయన ఎండాకాలంలో పొలాలకి తోలేది. ఆ మన మన చెరువు యొక్క మట్టిని తోలేది. మంచిగా ఆ వ్యవసాయం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవసాయం లేదు కదా సార్. ఏ పాటికి తెల్లారంగానే మన రైతులు ఈ ప్లాస్టిక్ ఈ కల్తీ మందుల యొక్క క్యూలు కడుతున్నారు, అవును. నాశనం చేస్తున్నారు భూమిని. ఇవన్నీ మనం జస్ట్ చర్చ కోసం ఇదంతా అర్థం చేసుకోండి. విద్యార్థి. తర్వాత మీ యొక్క
నిత్య జీవితంలో కూడా ఇవన్నీ అలవాటు చేసుకోండి మిత్రులారా. సో ఖచ్చితంగా ఆలోచించండి. మీరు మీ యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచించి మీలో ఎంత పరివర్తన అవుతే అంత పరివర్తన ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం